అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చచ్చి బ్రతికిన మనిషి రెండవ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. అమ్మయ్యో అని కేకేశాడు హంతకుడు. రాజుకు అమితమైన తృప్తి కలిగింది. తన చెయ్యి విరిగితే విరిగింది, హంతకుడు చెయ్యి విరిచాడు. తను బాధ భరించగలిగాడు. హంతకుడు భరించలేకపోయి కేక వేశాడు. రాజుకు ధైర్యం వచ్చింది. తనే నెగ్గగలడు. ఆ ధైర్యమే అతని బలాన్ని రెండింతలు చేసింది. ఒక్క ఎగిరి అతన్ని బూట్ కాలుతో డొక్కలో తన్నాడు. అతను నేల మీదకి ఒరిగిపోతూ పొట్ట చేత్తో పట్టుకుని మూలిగాడు. అతను ఊపిరి తీసుకోవటానికి కూడా ఇక వ్యవధి ఇవ్వదలుచుకోలేదు రాజు. కింద పడిపోయిన అతని మీదకు ఉరికి అతని ఛాతీ మీద కూర్చుని ఒక చేత్తో అతని మెడ పట్టుకున్నాడు. తను రాజుని గెలవలేను అనే ఆధైర్యం కలిగింది ఆ హంతకుడికి. ప్రాణాలతో తప్పించుకుంటే చాలు అనుకున్నాడు. రాజుతో ఇక పోట్లాడదలుచుకోలేదు. అమాంతం లేచి కూర్చున్నాడు. కూర్చుంటూ రాజుని ఒక్క తోపు తోశాడు. రాజు వెనక్కి పడ్డాడు. రాజు గొంతు పట్టుకుందామని ఆలోచించి పారిపోవటమే వివేకమైన పని నిశ్చయించుకుని హంతకుడు ఒక్క పరుగు తీశాడు. రాజు అతన్ని పారిపోనివ్వదలుచుకోలేదు. వెంటపడ్డాడు. రోడ్డుకి దగ్గరగా ఉన్న చెట్టు కిందకు పరిగెత్తి మోటార్ సైకిల్ ఎక్కి స్టార్ట్ చేశాడు హంతకుడు. రాజు దగ్గరికి వచ్చేటప్పటికి మోటార్ సైకిల్ కదిలి వెళ్ళిపోయింది. రాజు క్రిజ్లర్ కారు దగ్గరికి పరిగెత్తాడు. డ్రైవింగ్ సీటు తలుపు తెరిచి ఎక్కి స్విచ్ వేయబోయాడు. తాళం చెవి లేదు. చకచక జేబులు వెతుకుతున్నాడు. జేబుల్లోనూ లేదు. ఏమైంది? తను కారెక్కినప్పుడు, హంతకుడు తనను తల మీద కొట్టినప్పుడు, తనకు స్పృహ పోయినప్పుడు కారు తాళం చెవులు హంతకుడు అపహరించుండాలి. ఇక హంతకుడిని వెంటాడి పట్టుకునే అవకాశం లేదు. రాజు క్రిజ్లర్ కారు దిగి మైదానంలో ఉన్న కారు దగ్గరికి వెళ్ళాడు. గొంతులో ఏదో అడ్డుపడినట్టుంది. ఏదో దిగులు. అంత దగ్గరలోంచి కాల్చిన పిస్తోలు గుండుకు గురైన తర్వాత ఇంకా యుగంధర్ బతికుంటాడనే ఆశ లేదు. కారు దగ్గరికి వెళ్ళి సార్ సార్ అన్నాడు నెమ్మదిగా. జవాబు లేదు. టార్చ్ లైట్ లేదు. కారు హెడ్లైట్లు ఆరిపోయాయి. అసలు ఏమీ కనిపించడం లేదు. రాజు జేబులోంచి సిగరెట్ లైటర్ తీసి వెలిగించి ఆ వెలుగులో కారులోకి చూశాడు. యుగంధర్ మొహం చూడగానే రాజు చేతులు వణికాయి. చేతిలోంచి లైటర్ కింద పడిపోయి అంతా కటిక చీకటి అయిపోయింది. కానీ రాజు కళ్ళ ముందు తను చూసిన దృశ్యం అలాగే నిలిచిపోయింది. రక్తంతో తడిసి ఎర్రగా అయిపోయిన యుగంధర్ మొహం నుదుటి మీద నుంచి కనురెప్పల మీద నుంచి రెండు చెంపల మీద నుంచి మెడ మీదకి కారిన ఎర్రని రక్తము చారలు కనిపించాయి. తల సీటు మీదకి వెనక్కి వాలిపోయి ఉంది. షర్టు కాలర్ ఎర్రని మఫ్లర్ చుట్టుకున్నట్టు రక్తంతో ఎర్రబడింది. కళ్ళు మూసుకొని ఉన్నాయి. సార్ అరిచాడు రాజు. జవాబు లేదు. నిశ్శబ్దం, ఘోరమైన నిశ్శబ్దం. రాజు నేల మీద రెండు చేతులతో తడిమి చూశాడు. లైటర్ దొరికింది. లైటర్ వెలిగించి యుగంధర్ మొహం చూడకుండా కారు టాప్ లైట్ వెలిగించాడు. చలనం లేకుండా ఉన్న యుగంధర్ని చూడగానే రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను మొట్టమొదటిసారి యుగంధర్ని కలుసుకోవటం, యుగంధర్ తనను అసిస్టెంట్గా తీసుకోవటం, యుగంధరు తను కలిసి దర్యాప్తు చేసిన కేసులు, ఇద్దరూ కలిసి ఎదుర్కొన్న ఆపదలు, యుగంధర్ తనని మృత్యువునిచ్చి రక్షించిన సందర్భాలు అన్నీ చకచక రాజు కళ్ళ ముందు నిలిచాయి. తను యుగంధర్ని రక్షించలేకపోయాడు. తను పోలీసుల కోసం పరిగెత్తి ఉండకపోతే ఎంత ఆపుకుందామన్నా రాజుకు దుఃఖం ఆగటం లేదు. ఏడుస్తూ జేబులోంచి రుమాలు తీసి యుగంధర్ కళ్ళ మీద రక్తం తుడిచాడు. అలా తుడుస్తున్నప్పుడు అతని వేళ్లకి యుగంధర్ కనురెప్పల వెంట్రుకలు తగిలాయి. అవి కదిలినట్లయింది. నిజమా, భ్రమ? రాజు గుండె ఆశతో అతి వేగంగా కొట్టుకుంటోంది. యుగంధర్ చెయ్యి తీసి నాడి చూశాడు. నాడి బలహీనంగా కొట్టుకుంటున్నట్టుంది. నిజమా? యుగంధర్ బతికే ఉన్నాడా? రాజు యుగంధర్ ఛాతీ మీద చేయి పెట్టి గుండె కొట్టుకోవటం తెలుస్తుందేమో చూశాడు. తెలియలేదు. తల వంచి యుగంధర్ గుండె మీద చెవి పెట్టాడు. లబ్ టబ్ అంటోంది గుండె. తన చెవులని తనే నమ్మలేకపోయాడు. సంతోషం పట్టలేకపోయాడు. యుగంధర్ బతికే ఉన్నాడని బిగ్గరగా అరవాలనిపించింది. ఇక ఆలస్యం చేయకూడదు. రాజు యుగంధర్ భుజం పట్టుకుని జాగ్రత్తగా నెమ్మదిగా కిందకి లాగాడు. నేల మీద పడుకోబెట్టి కోటు విప్పి మడిచి యుగంధర్ తల కింద ఎత్తుగా పెట్టాడు. డాక్టర్ కావాలి. వెంటనే డాక్టర్ని పిలుచుకుని రావాలి. ఎలా? దగ్గరలో టెలిఫోన్ ఎక్కడుంది? తను యుగంధర్ని ఒంటరిగా వదిలి వెళ్ళటం ఎలా? ఆ హంతకుడు మళ్ళీ వచ్చి యుగంధర్ని చంపేస్తే
యుగంధర్ని ఒంటిగా వదిలి వెళ్ళటానికి వీల్లేదు. రాజు క్రిజ్లర్ కారు దగ్గరికి పరిగెత్తాడు. డాష్ బోర్డు కింద తీగలు లాగాడు. స్విచ్లోంచి ఊడి వచ్చిన 2 తీగలను కలిపి బిగించి సెల్ఫ్ స్టార్టర్ లాగాడు. ఇంజన్ స్టార్ట్ అయింది. వెంటనే కారు మైదానంలోకి పోనిచ్చాడు. యుగంధర్ దగ్గరగా ఆపి దిగి అతి కష్టంతో నెమ్మదిగా యుగంధర్ని కొంచెం కొంచెం లాగి వెనక సీట్లో పడుకోబెట్టాడు. తర్వాత కారు స్టార్ట్ చేసి 60 మైళ్ళ స్పీడ్న పోనిచ్చాడు. అటు ఇటు చూస్తున్నాడు. ఎక్కడైనా డాక్టర్ బోర్డు కనిపిస్తుందేమోనని. గిండి ప్రాంతాలకు కారు చేరుకుంది. డాక్టర్ శ్రీనివాసన్ అనే బోర్డు చూసి రాజు సడన్ బ్రేక్ వేశాడు. ఒక్క ఉరుకున కారులోంచి దిగి గేటు తెరిచి తలుపుకున్న కాలింగ్ బెల్ స్విచ్ మీద వేలు నొక్కి పెట్టుంచాడు. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎవరు? ఈ అర్ధరాత్రి ఏమిటి గొడవ? అడిగింది 40 ఏళ్ల స్త్రీ. డాక్టర్ గారు ఉన్నారా? నిద్రపోతున్నారు. లేపండి త్వరగా, ఎమర్జెన్సీ. లేపడానికి వీల్లేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళండి ఎమర్జెన్సీ అయితే అందామె. మీతో వాదిస్తూ నిల్చోటానికి వ్యవధి లేదు, త్వరగా డాక్టర్ని పిలవండి. ఏమిటయా నీ దబాయింపు? అర్ధరాత్రి వచ్చి గొడవ చేస్తావే, వెళ్ళు అని ఆమె తలుపు మూసేయబోయింది. రాజు తలుపు ముయ్యకుండా కాలు అడ్డం పెట్టి దయచేసి డాక్టర్ని పిలవండి అన్నాడు. ఏమిటి దౌర్జన్యం? పోలీసులకు ఫోన్ చేస్తాను అందామె. దట్ ఈజ్ గుడ్, నేను పోలీసులకు ఫోన్ చేయాలి. మీ ఇంట్లో టెలిఫోన్ ఉందన్నమాట. త్వరగా డాక్టర్ని పిలవండి, ఇది హత్య కేసు అన్నాడు రాజు. హత్య కేసా? అయితే అసలు వీల్లేదు, ఆసుపత్రికి వెళ్ళండి అంది తలుపు మూయటానికి ప్రయత్నిస్తూ. రాజు ఇక తాత్సారం చేయదలుచుకోలేదు. డాక్టర్ గారు నిద్రపోతున్నారని ఆమె చెప్పినప్పుడు తల పక్కకు తిప్పింది. దాన్ని బట్టి ఆమె భర్త ఉన్న గది రాజు గ్రహించి ఆ గది దగ్గరికి పరిగెత్తుకెళ్ళి తలుపు దబదబా బాదాడు. ఏమండోయ్, ఎవడో రౌడీ కేక వేసింది ఆమె. ఏమిటి గొడవ అంటూ గది తలుపు తెరుచుకుని 50 ఏళ్ల మనిషి బయటకు వచ్చాడు. మీరేనా డాక్టర్? అవును. ఏమిటి? ఎమర్జెన్సీ కేస్. ఎమర్జెన్సీ అయితే మాత్రం అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి గొడవ ఏంటి? డాక్టర్ ప్లీజ్, మీకు ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను, త్వరగా పేషెంట్ కారులో ఉన్నాడు, రండి అని డాక్టర్ చేయి పట్టుకుని లాగాడు. ఏమిటి రౌడీ చేష్టలు? ఎవరు నువ్వు? ఏమిటి ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ అయితే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఎక్కడికెందుకు తీసుకొచ్చావు? మీ ప్రశ్నలకు సమాధానాలు తర్వాత చెప్తాను, త్వరగా రండి. నాన్సెన్స్, ముందు చెప్పు. రాజుకు సహనం పోయింది. జేబులోంచి పిస్తోల్ తీశాడు. డాక్టర్ త్వరగా, లేదా కాల్ చేస్తాను అన్నాడు. డాక్టర్ రాజుని పిస్తోలును చూసి బెదిరిపోయి అదేమిటి, ఎవరు నువ్వు అన్నాడు. మీరు వెంటనే వచ్చి రోగిని పరీక్ష చేసి చికిత్స చేయకుండా ఇంకొక మాట మాట్లాడారా కాల్ చేస్తాను అన్నాడు రాజు కోపంగా. ఆల్ రైట్, ఆ పిస్తోల్ దింపు, పొరపాటు ఏమైనా జరగచ్చు అని భార్యను చూసి నా బ్యాగ్ తీసుకునిరా అన్నాడు. రాజు డాక్టర్ని వెంట పెట్టుకుని కారు దగ్గరికి వెళ్ళాడు. కారులో హెడ్ లైట్ వేయగానే డాక్టర్ వెనక సీట్లో పడుకున్నటువంటి యుగంధర్ని చూసి వాట్ ఈజ్ దిస్, రైలు కింద పడ్డాడా ఈ మనిషి అడిగాడు. పిస్తోల్తో కాల్చబడ్డాడు. ఇక్కడ ఈ కారులో ఏం చేస్తాను? లోపలికి తీసుకురావాలి. తీసుకెళ్దాం, సహాయం చేయండి. డాక్టర్ రాజును ఎగాదిగా చూసి భుజాలు చరిచి యుగంధర్ 2 కాళ్ళని పట్టుకున్నాడు. రాజు యుగంధర్ భుజాలు పట్టుకున్నాడు. లోపలికి తీసుకెళ్లారు. డాక్టర్ భార్య రాజును ఉరిమి చూస్తోంది. క్లినిక్లోకి తీసుకెళ్లి బల్ల మీద పడుకోబెట్టారు. డాక్టర్ యాంటీసెప్టిక్ సొల్యూషన్తో యుగంధర్ మొహం మీద రక్తం తుడిచాడు. ఎస్, కణత దగ్గర ఎముక చిట్లి లోపలికి గుచ్చుకుంది. గుండు లోపలికి వెళ్ళలేదు అని క్షణం ఆగి వెంటనే ఆపరేట్ చేయాలి, ఆలస్యం చేయకూడదు అన్నాడు డాక్టర్. మీరు ఈ ఆపరేషన్ చేయగలరా అడిగాడు రాజు. చేయలేను, ఎక్స్పర్ట్ సర్జన్, అందులోనూ న్యూరో సర్జన్ చేయవలసిన ఆపరేషన్ ఇది. థ్యాంక్ యూ డాక్టర్. మీ టెలిఫోన్ ఎక్కడుందో చెప్తే నేను అంబులెన్స్కి ఏర్పాటు చేసి ఈయన్ని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్తాను. అదిగో అక్కడ ఉంది టెలిఫోన్. రాజు టెలిఫోన్ తీసి పోలీస్ కమిషనర్ నెంబర్ తిప్పాడు. క్లుప్తంగా జరిగింది చెప్పి వెంటనే అంబులెన్స్ పంపించి ఏర్పాటు చేయాలి, అంతేకాదు న్యూరో సర్జన్ని ఎమర్జెన్సీ ఆపరేట్ చేయడానికి ఆసుపత్రికి పంపించాలి అని టెలిఫోన్ పెట్టేశాడు. రాజు టెలిఫోన్ పెట్టాడో లేదో కీచుమంటూ శబ్దం చేస్తూ ఇంటి బయట కారు ఆగింది. రాజు డాక్టర్ కిటికీలోంచి చూశారు. 6 పోలీస్ కానిస్టేబుల్స్, ఒక సార్జెంటు జీబులోంచి పరిగెత్తుకుంటూ వచ్చారు తలుపు దగ్గరికి. డాక్టర్ శ్రీనివాసన్ కేకేశాడు సార్జెంట్. మీ ఇంట్లో ఎవరో రౌడీ ప్రవేశించి పిస్తోల్తో బెదిరిస్తున్నాడని మీ భార్య టెలిఫోన్ చేశారు. ఏడి ఆ రౌడీ అడిగాడు సార్జెంట్. డాక్టర్ భార్య ముందుకొచ్చి అవును నేనే ఫోన్ చేశాను, ఇదిగో ఇతనే అంటూ రాజును చూపించింది. అవునవును, పిస్తోల్తో బెదిరించాడు డాక్టర్ అంటున్నాడు. నా పేరు రాజు, నేను డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ని. యుగంధర్కి పిస్తోలు గుండు దెబ్బ తగిలింది, ఇక్కడికి తీసుకొచ్చాను. రోగిని చూడటానికి డాక్టర్ బద్దకించేటప్పటికీ
పిస్తోల్తో బెదిరించిన మాట అబద్ధం కాదు. ఇప్పుడే నేను పోలీస్ కమిషనర్కి టెలిఫోన్ చేశాను. పోలీస్ కమిషనరే స్వయంగా వస్తున్నారు. మీరు ముందు ఈ రోడ్డు మీద పూనమల్లి వైపు 1 మైలు దూరం వెళ్ళండి. నెంబర్ 114 ఇల్లు తర్వాత ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో కారు ఉంది. ఆ కారులో 2 శవాలున్నాయి. ఉన్నత పోలీస్ అధికారులు వచ్చేంతవరకు అక్కడ కాపలా ఉండండి అన్నాడు రాజు. సార్జెంట్ అనుమానంగా రాజును చూశాడు. మీకు నా మీద అనుమానంగా ఉంటే 2 కానిస్టేబుల్స్ని ఇక్కడ కాపలా ఉంచండి చెప్పాడు రాజు. మీ మీద అనుమానం ఏం లేదు. మిమ్మల్ని గుర్తుపట్టాను. మీరు చెప్పిన స్థలం మా డివిజన్లోది కాదు. మీ డివిజన్ అయితేనే కాకపోతేనే మీరు దర్యాప్తు చేయట్లేదుగా, కాపలా ఉంటారు అంతేగా, వెళ్ళండి, మీ మీదకి ఏ తప్పు రాదు అన్నాడు రాజు. సార్జెంట్ తల ఊపి జీపు కారెక్కి వెళ్ళిపోయాడు. నిజంగా గాయపడిన మనిషి డిటెక్టివ్ యుగంధరా అడిగింది డాక్టర్ భార్య. రాజు తల ఊపాడు. క్షమించండి, ఫలానా అని మీరు ముందే చెప్తే ఇంత గొడవ చేసేదాన్ని కాదు అందామె. రాజు చిన్నగా నవ్వి సిగరెట్ వెలిగించి డాక్టర్ వైపు తిరిగి, యుగంధర్ గారికి ప్రమాదం ఏమైనా ఉందా అడిగాడు. లేదనుకుంటాను అన్నాడు డాక్టర్. 10 నిమిషాలు గడిచాయి. ఆలోగా డాక్టర్ యుగంధర్కి ఏదో మందు ఇంజెక్ట్ చేసి ఇచ్చాడు. నిమిషానికి ఒక్కసారి రాజు గదిలోకి వెళ్ళి యుగంధర్ని చూసి మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చి వీధి వంక చూస్తున్నాడు. ఇంకా అంబులెన్స్ రాలేదేమని. అంతలో ముందు అంబులెన్సు, వెనక పోలీస్ డిపార్ట్మెంట్ స్టేషన్ వచ్చి ఆగాయి. స్ట్రెచర్స్ తీసుకుని అంబులెన్స్ బేరర్స్ దిగారు. పోలీస్ వ్యాన్లోంచి కమిషనర్ ఏసీ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు దిగారు. రాజు, యుగంధరేడి అడిగాడు కమిషనర్ ఆదుర్దాగా. యుగంధర్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్లో ఎక్కించారు. హత్య జరిగిన చోటుకి వెళ్ళి కేసు ఛార్జీ తీసుకోండి, మేము క్రిజ్లర్లో ఆసుపత్రికి వెళ్తాం చెప్పాడు కమిషనర్ స్వరాజ్యరావుకి. ఇక మర్నాడు సాయంకాలానికి కానీ యుగంధర్కి స్పృహ రాలేదు. ఒకసారి కళ్ళు తెరిచి తెల్లని గౌన్లు వేసుకున్న నర్సులని, తెల్లని కోట్లు తొడుక్కున్న డాక్టర్లని చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. రాజు సంతోషంతో యుగంధర్ మంచం దగ్గరికి జరిగాడు. డాక్టర్ రాజు భుజం మీద చెయ్యి వేసి, ఇప్పుడు ఆయన పలకరించకండి, ఇప్పుడే స్పృహొస్తోంది అన్నాడు. అరగంట తర్వాత యుగంధర్ మళ్ళీ కళ్ళు తెరిచాడు. మంచినీళ్ళు కావాలని చెప్పాడు. నర్సు 4 స్పూన్లు గ్లూకోజ్ నీళ్లు నోట్లో పోసింది. నేను ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది అడిగాడు. నర్సు డాక్టర్ వైపు చూసింది. ఎలా ఉంది, బాధ ఏమైనా ఉందా అడిగాడు డాక్టర్. కొద్దిగా ఇక్కడ అని తల చూపించాడు. డాక్టర్ యుగంధర్ నాడీ, బ్లడ్ ప్రెషర్ పరీక్ష చేసి, గుడ్, ఇంకో 1 వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు అని రాజుని దగ్గరికి రమ్మన్నాడు. రాజును చూడగానే యుగంధర్ చిన్నగా నవ్వి, ఆ కుర్చీ ఇలా దగ్గరికి లాక్కుని ఏం జరిగిందో చెప్పు అన్నాడు. హంతకుడితో తను కలియబడిన విషయం యుగంధర్ని ఆసుపత్రికి తీసుకురావడం వివరంగా చెప్పాడు రాజు. హంతకుడు తప్పించుకుపోయాడన్నమాట. హత్య చేయబడిన ఆ యువకులు ఎవరు? ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు దర్యాప్తు చేస్తున్నారు. నాకు తెలియదు. నేను ఆయన మళ్ళీ కలుసుకోలేదు. ఇక్కడ ఈ ఆసుపత్రిలోనే ఉన్నావు అన్నమాట నిన్నటి నుంచి. నేను కాదు, నువ్వు రోగిష్లా ఉన్నావు. మాసిన గడ్డం, చెదిరిన జుట్టు, నలిగిన బట్టలు, నిద్ర లేక ఎర్రబడి పీక్కుపోయిన కళ్ళు. వెళ్ళి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని రమ్మని టెలిఫోన్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నాకు ఇంకేం ఆపద లేదులే అన్నాడు యుగంధర్. రాజు వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత స్వరాజ్యరావు వచ్చారు. మీది చాలా మొండి ప్రాణం యుగంధర్. అంత దగ్గరలో పిస్తూలు పెలితే ఇంకొకళ్ళైతే తల అప్పుడే పగిలిపోయేది. అదృష్టం గుండు ఎముకకు రాసుకుని అవతలకు పోయింది అన్నాడు స్వరాజ్యరావు. అవును, మొండి ప్రాణం కనుకే ఇంతకాలం బతుకున్నాను. ఆ కేసు మీరు దర్యాప్తు చేస్తున్నారటగా, వివరాలు చెప్పండి. స్వరాజ్యరావు జేబులోంచి డైరీ తీసి, అప్పుడే రంగంలోకి దిగుతున్నారన్నమాట. కనీసం 1 వారం రోజులైనా మీరు పక్క మీద ఉండాలని డాక్టర్ చెప్పాడు. నేను పక్క మీదే ఉంటానులేండి, చెప్పండి అన్నాడు. ఆ మైదానంలో ఉన్న కారు నెంబరు MSP 17272, ఆస్టిన్ SY రంగనాథ్ అనే పేరును రిజిస్టర్ చేయబడి ఉంది. ఇక కారులో హత్య చేయబడిన 2 గురించి, అతని పేరు సుందర్, శ్రీరామ్ ఇంజనీరింగ్ వర్క్స్లో సుందర్ పర్చేజింగ్ ఆఫీసర్, నెలకు 300 జీతం. మైలాపూర్లో శివగ్రామణి వీధిలో నెంబర్ 78 ఇంట్లో మేడ మీద ఒంటిగా ఉంటున్నాడు. అవివాహితుడు, వయసు 28, BA పాస్ అయ్యాడు. సొంత ఊరు నెల్లూరు. అతని తండ్రి ఆ ఊళ్ళో వకీలు. 2 ఏళ్ల నుంచి సుందర్ ఈ ఊళ్ళో అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ఇంట్లో ఉంటున్నాడు. ఆ యువతి పేరు వినయ, వయసు 18, BA చదువుతోంది. ఆమె తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్. పేరు తనికాచలం. శివగ్రామణి వీధిలో నెంబర్ 198 ఇంట్లో ఉంటున్నాడు. అంటే సుందర్ ఉన్న ఇంటికి ఎదురిల్లు కనుక సుందర్కి వినయ్కి స్నేహం అయింది. 2 రహస్యంగా కలుసుకునేవాళ్ళు. సుందర్ గదిలో పెట్టెలో వినయ్ రాసిన ఉత్తరాలు చాలా దొరికాయి.
వాళ్ళిద్దరూ చాలా గాఢంగా ప్రేమించుకున్నారని, వివాహం చేసుకోవాలని అనుకున్నారని వినయ తండ్రి తనికాచలం ఒప్పుకోనందువల్ల ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుంటున్నారని తెలిసింది. ఇక హత్య జరిగిన రోజు సాయంకాలం తను పనిచేస్తున్న ఆఫీస్లోనే పనిచేస్తున్న ఎస్వై రంగనాథ్ అనే అతన్ని అడిగి సుందర్ అతను ఆస్టిన్ కారు తీసుకున్నాడు. ముందు వినయతో ఏర్పాటు చేసుకుని ఉండాలి. వినయ సుందర్ని మౌంట్ రోడ్లో కలుసుకుంది. అతనితో కారెక్కింది. సాయంకాలం 6 గంటలకు వాళ్ళిద్దరూ ఆస్టిన్ కారులో వెళ్ళటం చూసిన ఒకరిద్దరు గుర్తుపట్టి చెప్పారు. ఆ తర్వాత ఆ కారును ఎవరూ చూసినట్లేదు. ప్రేమ కలాపం సాగించేందుకు ఆ మైదానంలోకి వెళ్ళి కారు ఆపి ఉండాలి సుందర్. అక్కడే వాళ్ళిద్దరూ హత్య చేయబడ్డారు. పోస్టుమార్టంను బట్టి ఆ రాత్రి 9-10 గంటల మధ్య ఇద్దరూ ప్రాణాలు విడిచి ఉండాలని తేలింది. మీరు అక్కడికి 10:30కు వెళ్ళి ఉంటారని రాజు చెప్పాడు. వాళ్ళిద్దరినీ హత్య చేసి హంతకుడు మీకు టెలిఫోన్ చేసి ఉండాలి, లేదా మీకు టెలిఫోన్ చేసి హంతకుడు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరినీ హత్య చేసి ఉండాలి అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ 2 నిమిషాలు మౌనంగా ఉండి హత్య కారణం తెలిసిందా అడిగాడు. తెలియలేదు. వినయ్ తండ్రిని గురించి దర్యాప్తు చేశాను. తన మాట ధిక్కరించి ఆమె సుందర్ని కలుసుకుంటున్నందుకు ఆమె తండ్రికి ఆ ఇద్దరి మీద కోపం కలిగి ఉండొచ్చు. ఎంత కోపం వచ్చినా కన్న కూతుర్ని హత్య చేయటం అసహజం. అయినా దర్యాప్తు చేశాను. వినయ్ తండ్రి తనికాచలం నిన్న సాయంకాలం 5 గంటలకి ఆఫీస్ నుంచి బయలుదేరి 5:30కి ఇంటికి వెళ్ళాడు. 6 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి 6:15 క్లబ్కు వెళ్ళాడు. రాత్రి 10 గంటలకు క్లబ్ నుంచి ఇంటికి వెళ్ళాడు. క్లబ్లో అతను పేకాడిన 9 మంది సాక్ష్యం చెప్పారు. కనుక ఈ హత్యలకు వినయ్ తండ్రికి ఏమీ సంబంధం లేదు అని స్వరాజ్యరావు యుగంధర్ని పరీక్షగా చూసి, మీరు అలసిపోయారేమో, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. లేదు, ఆలోచిస్తున్నాను. ఇంకా మీ దర్యాప్తు వివరాలు చెప్పండి. హంతకుడికి వినయ మీద సుందర్ మీద ద్వేషం ఉండి ఉండాలి. అంటే ప్రేమ కారణం అయి ఉండాలి. వినయను ప్రేమించి వంచబడ్డ యువకుడో, సుందర్ని ప్రేమించి వంచబడ్డ యువతో అయి ఉండాలి. సుందర్ని ప్రేమించిన స్త్రీకి ఆప్తమిత్రుడో ఆప్తబంధువో కూడా అయి ఉండొచ్చు. ఈ విధంగా ఆలోచించి దర్యాప్తు సాగించాను. ఏం తేలింది? వినయ్కి ఇంతకుముందు ప్రియులు ఎవరూ లేరని, ఆమె మొదటి ప్రేమ కలాపం ఇదేనని తేలింది. మద్రాసు వచ్చిన తర్వాత సుందరికి వినయ్తో నేను స్నేహం అని యుగంధర్ నవ్వి, ఇన్స్పెక్టర్, అసలు సూచన వదిలేశారు మీరు. హంతకుడికి సుందర్ వినయ మీదే కాక నా మీద కూడా కసి ఉండి ఉండాలి. నన్ను హత్య చేయడానికి పూనుకున్నాడు కనుక నాకు హత్య చేయబడ్డ యువతీ యువకులకు ఏదో సంబంధం ఉండి ఉండాలి కదా అన్నాడు. అవును, ఆ విషయం ఆలోచించాను. కానీ అటువంటి సంబంధం ఏమీ కనిపించలేదు. వాళ్ళిద్దరూ మీ క్లయింట్లు కారు. అయినా ఏదో సంబంధం ఉండుంటుంది, విచారించాలి అని యుగంధర్ కళ్ళు మూసుకున్నాడు. ఇన్స్పెక్టర్ని ఇక వెళ్ళమని డాక్టర్ సంజ్ఞ చేశాడు. చప్పుడు చేయకుండా స్వరాజ్యరావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక తప్పించుకుపోయావు, అయినా చావు తప్పదు. 2 రోజుల తర్వాత యుగంధర్కి పోస్ట్లో మళ్ళీ ఉత్తరం వచ్చింది. రాజు చదివి ఆ ఉత్తరం ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. గుడ్ అన్నాడు యుగంధర్. ఎందుకు గుడ్ అడిగాడు రాజు. ఇంకా నన్ను హత్య చేయాలనే ఆలోచన మానుకోలేదు. అందువల్ల అతన్ని పట్టుకునేందుకు మనకి ఇంకా అవకాశం ఉంది. మీరు ఇంకా 10 రోజుల వరకు పక్క మీద నుంచి కదలకూడదు, రాజు నవ్వుతూ చెప్పాడు. అవును, నా గది బయట ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు మఫ్టీలో ఉన్న 2 కానిస్టేబుల్స్ని కాపలా పెట్టాడని తెలుసు. ఎలా తెలుసు? మీరు పక్క నుంచి లేచారా? ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నన్ను చూడటానికి వచ్చినప్పుడల్లా గది బయట 2 పోలీసు ఉద్యోగులు చటుక్కున లేచి నిల్చుంటారు. అప్పుడు వాళ్ళ బూట్స్లు చప్పుడు అవుతాయి. దాన్ని బట్టి గ్రహించాను. థ్యాంక్ గాడ్. తల మీద దెబ్బ తగలటం వల్ల మీ మెదడుకి ఏమైనా జరుగుతుందేమో అని భయపడ్డాను. ఇప్పుడు దర్యాప్తు ఎలా మొదలెట్టమంటారు? హత్య చేయబడ్డ సుందర్ వినయలకి మనకి ఏదో సంబంధం ఉందనుకుంటాను. ఆ విషయం ఆరాతీ. స్వరాజ్యరావు దర్యాప్తు చేసి లేదన్నారే. ఏదో సంబంధం ఉండుంటుంది, లేకపోతే ఆ ఇద్దరిని నన్ను హత్య చేయడానికి ఎందుకు పూనుకుంటాడు? వాళ్ళిద్దరి మీద ఏ కారణం వల్ల ద్వేషం ఉండుంటుంది. ముగ్గురిని ఒకేసారి హత్య చేస్తే పని సులభంగా అవుతుంది అనుకుంటున్నాడేమో. యుగంధర్ తల విదిలించి, రాజు, ఒక మనిషి ఇంకో మనిషిని చంపాలంటే ఎంతో ప్రోద్బలము, ఎంతో ద్వేషము, లేదా ఏదో పెద్ద లాభము ఉండాలి. వినయ విషయం మనకంతా తెలుసు, సుందర్ విషయమే పూర్తిగా తెలియదు. కనుక నువ్వు సుందర్ గురించి దర్యాప్తు చెయ్యి అన్నాడు యుగంధర్. మరి ఈ భాగం ముగిద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.